2024 సెప్టెంబర్ 17న ఆయన రిజైన్ చేసి అతిషి గారికి సీఎంగా ఇవ్వడం జరిగింది. సో ఇప్పటి వరకు ఉన్న రిజల్ట్ ఒకసారి చూద్దాం. యామిని గారు అండ్ రఘురామ్ గారు, ఇప్పటి వరకు అందుతున్న అప్డేట్ ప్రకారం అయితే 35 స్థానాల్లో రిజల్ట్ అయితే వచ్చింది. అందులో 19 స్థానాల్లో 19 సీట్స్లో బీజేపీ లీడింగ్లో కనిపిస్తోంది. 15 స్థానాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ లీడ్లో కనిపిస్తోంది. అంటే క్లియర్ కట్ డామినేషన్ అనేది బీజేపీది కనిపించట్లేదు. ఒక విధంగా చెప్పాలి అంటే ఆమ్ ఆద్మీ పార్టీ కూడా పోటాపోటీగానే వస్తుంది. నెక్ టు నెక్కే ఇక్కడ కనిపిస్తుంది. ఎందుకంటే 19 స్థానాల్లో బీజేపీ ఉంటే 15 స్థానాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఉంది. కాంగ్రెస్ పార్టీ యథావిధిగా ఒక్క స్థానంలోనే కనిపిస్తోంది. అందువల్ల ఆమ్ ఆద్మీ పార్టీని ఎగ్జిట్ పోల్స్ చెప్పినట్టుగా పూర్తిగా వెనుకబడిందనో లేకపోతే ఓడిపోతుందనో చెప్పడానికి వీలు లేదు. ఎందుకంటే ఇప్పటి వరకు వస్తున్న రిజల్ట్ బట్టి చూస్తే 15 స్థానాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ లీడింగ్లో ఉంది, 19 స్థానాల్లో బీజేపీ లీడింగ్లో కనిపిస్తోంది. సో ఏం జరగబోతోంది, ప్రతి మినిట్ టు మినిట్ ఇదొక రెండు పార్టీలు కూడా ఒక టెన్షన్ వాతావరణం. ఎందుకంటే ఎంటైర్ ఎలక్షన్ అంతా కూడా బీజేపీ ఆమ్ ఆద్మీ పార్టీ మధ్య జరిగింది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీని పెద్దగా పరిగణలోకి తీసుకోలేదని మనకు తెలుస్తుంది. ఎగ్జిట్ పోల్స్ని బట్టి చూసినా కూడా, అక్కడ ఓటింగ్ సరళిని చూసినా, ప్రజాభిప్రాయం చూసినా కూడా కాంగ్రెస్ పార్టీని పెద్దగా అక్కడ ఓటర్లు పట్టించుకోలేదు. పోటీ అంతా కూడా బీజేపీ ఆమ్ ఆద్మీ పార్టీ మధ్య జరిగిందనేది క్లియర్గా తెలుస్తుంది. వస్తున్న రిజల్ట్ కూడా అదే విధంగా కనిపిస్తుంది. బీజేపీ అండ్ ఆమ్ ఆద్మీ పార్టీ మధ్య రిజల్ట్ కనిపిస్తుంది తప్ప కాంగ్రెస్ దరిదాపుల్లో కూడా మనకు కనిపించట్లేదు. సో ఇప్పుడు దేశ రాజధానిలో అది కూడా ఎన్నో ఏళ్ల నుంచి అనుకుంటున్న ఆ పీఠాన్ని ఈసారి బీజేపీ దక్కించుకుంటుందా లేదా అనేది చూడాల్సి ఉంటుంది. విపరీతమైన కష్టపడ్డారు, చాలా ప్రయత్నాలు చేశారు బీజేపీ నేతలంతా కూడా. అంతేకాకుండా కేజ్రీవాల్ ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయ్యి వెళ్ళటం, సో అది నెగిటివ్ క్యాంపెయిన్ అవ్వటం వల్ల దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళటం ద్వారా సో కొంత లబ్ధి పొందే ప్రయత్నం కూడా జరిగింది అక్కడ. అది వర్కౌట్ అవుతుందా లేకపోతే ఆమ్ ఆద్మీ పార్టీకే వర్కౌట్ అవుతుందా అనేది ఇక్కడ మనం ఒకసారి చూడాల్సింది. రఘురామ్ గారు, కొంత వెనకబడ్డట్టు కనిపిస్తోందండి. ఎందుకంటే బీజేపీ 18 అయితే ఆమ్ ఆద్మీ పార్టీ 17 స్థానాల్లో లీడింగ్లో కనిపిస్తోంది. సో మీకు దగ్గరగా వచ్చేసారు. బ్యాలెట్ ఓపెన్ చేస్తే మనకి ఈవీఎంలు ఓపెన్ చేస్తే అర్థమవుతుంది. కంగారు ఏం లేదు. బీజేపీ కంఫర్టబుల్ మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పరుస్తాం అనేది విశ్వాసం మాకుంది. నో ఇష్యూ. ఇంకా ఇది బ్యాలెట్ పేపర్లే కదా, పోస్టల్ బ్యాలెటే. ఒక్కసారి మా ఢిల్లీ కొలీగ్ శివతో కూడా మాట్లాడదామండి అక్కడ నుంచి. ఎందుకంటే అక్కడ ఇంకా పోస్టల్ ఇంతసేపు ఉండదు. బేసిక్గా 8:30 దాటింది. ఈవీఎం ఓపెన్ చేశారని అనుకుంటున్నాను నేను. సో 18 సమానం అయిందండి. 18 సమానం. ఇక్కడ యామిని గౌడ్ గారు కొంత ఉత్సాహంగా చూస్తున్నారు. కొంత స్టార్టింగ్ చూసినప్పుడు రిజల్ట్ కొంత వెనుకబడి ఆడేటప్పటికి ఆటోమేటిక్గా నీరసంగా ఉంటుంది, నిరుత్సాహం వస్తుంది. కానీ తాజాగా వచ్చిన అప్డేట్ చూడండి ఒకసారి. 37 స్థానాల్లో మనకి ప్రస్తుతానికి ఉన్న ఫలితాలను చూస్తే 37 స్థానాల్లో 19 స్థానాల్లో బీజేపీ ఉంటే 18 స్థానాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఉంది. కాంగ్రెస్ పార్టీ ఒక స్థానంలోనే ఉంది. సో ఆమ్ ఆద్మీకి బీజేపీకి మధ్య ఒకే ఒక స్థానం తేడా కనిపిస్తోంది. చాలా అంటే ఆమ్ ఆద్మీ పార్టీ కూడా బీజేపీతో సమానంగా దూసుకొస్తోంది. సో మళ్ళీ ఇప్పుడు లేటెస్ట్గా వచ్చిన అప్డేట్ ఏంటంటే బీజేపీ 20 స్థానాల్లో లీడింగ్లో ఉంది, ఆమ్ ఆద్మీ పార్టీ 18 స్థానాల్లో లీడింగ్లో ఉంది. అది మళ్ళీ 19 మా వాళ్ళు అప్డేట్ చేశారు. సో వెరీ ఇంట్రెస్టింగ్గా ఉంది. వన్ సైడెడ్గా అయితే ఎన్నికల రిజల్ట్ లేదు అనేది దీన్ని బట్టి స్పష్టంగా అర్థమవుతోంది. సో నెక్ టు నెక్ కనిపిస్తోంది. సో రఘురామ్ గారు అన్నట్టుగా ఈవీఎం రిజల్ట్ ఇంకా స్టార్ట్ అయిందా లేదా అనేది చూడాల్సి ఉంటుంది. ఒకసారి మనీష్ సిసోడియా వెనకంజలో ఉన్నారు జంగ్పురా నుంచి. అట్లాగే కల్కాజీలో ఆతిషి ప్రెసిడెంట్ సీఎం పైన బీజేపీ అభ్యర్థి లీడ్లో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఎర్లీ ట్రెండ్స్లో బీజేపీ ఆమ్ ఆద్మీ పార్టీ మధ్య హోరాహోరీ పోరు కొనసాగుతోంది. ఇక్కడ ఢిల్లీ సీఎంఏ వెనకంజలో ఉన్నారు. కొంత ఇబ్బందికరమైన అంశం ఇది. పోస్టల్ బ్యాలెట్లో మనీష్ సిసోడియా అండ్ ఢిల్లీ సీఎం ఆతిషి ఇద్దరు కూడా వెనకంజలో ఉన్నారు. కల్కాజీలో ఆతిషి ఉన్నారు, జంగ్పురాలో మనీష్ సిసోడియా వెనుకంజలో ఉన్నారు. ఆ రెండు చోట్ల కూడా బీజేపీ అభ్యర్థులు లీడ్లో ఉన్నారు. ఎందుకంటే ఆతిషి మీద రమేష్ బిదూరి లీడ్లో ఉన్నారు. సో రమేష్ బిదూరి మొదటి నుంచి కూడా కాన్ఫిడెన్స్ వ్యక్తం చేస్తూ వస్తున్నారు. సీఎంను ఓడిస్తానని కూడా ఆయన ప్రకటన చేశారు. సో ఇప్పుడు ఆతిషి వెనుకంజలో ఉన్నారు. సో రమేష్ బిదూరి లీడ్లో మనకి అక్కడ కనిపిస్తూ ఉన్నారు. సో ప్రస్తుతం అంతున్న రిజల్ట్ ప్రకారం 44 స్థానాల్లో 24 స్థానాల్లో బీజేపీ లీడ్లో కనిపిస్తుంది. ఆమ్ ఆద్మీ పార్టీ
19 స్థానాల్లో లీడ్లో కనిపిస్తోంది. సో ఈ రెండింటి మధ్య గ్యాప్ అనేది ఐదు స్థానాలు కనిపిస్తున్నాయి మనకి. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అయితే ఎక్కడా కూడా దరిదాపుల్లో మనకు కనిపించట్లేదు. యామిని గారు ఎలా చూస్తారు? సో పోటాపోటీగా బీజేపీతో సమానంగానే దూసుకొస్తోంది, మధ్య మధ్యలో కొంత వెనకబడుతోంది. తప్పకుండా ఈవీఎంల లెక్క నేను ఇందాక చెప్పినట్టు ఈవీఎంలో స్టార్ట్ అయినాక కూడా మనం దీని గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. నేనేం చెప్తున్నా అంటే ఇప్పుడు 2015లో కావచ్చు, 2020లో కావచ్చు, సరే మాకు వచ్చిన సీట్స్ 67, 62 ఆ లిమిట్లో వచ్చినాయి. బట్ మరీ ఎక్కువ సీట్స్ అనకుండా కంపల్సరీ గవర్నమెంట్ ఫామ్ చేసేటట్టు కనీసం కంఫర్టబుల్గా వి వోంట్ టు 45 సీట్స్ అని నేను అనుకుంటున్నా అండి. యామిని గారు చెప్పండి. 45 సీట్స్ అనేది కంపల్సరీ ఆమ్ ఆద్మీ పార్టీ గెలుచుకుంటుందని మేము అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాం అండి. గవర్నమెంట్ కంపల్సరీ ఆమ్ ఆద్మీ పార్టీయే ఫామ్ చేస్తుందని మా అభిప్రాయం. ఎందుకంటే మేము అక్కడికి వెళ్ళినప్పుడు కానీ చూసినప్పుడు కానీ మేము ఒక తెలంగాణ నుంచి కూడా చాలా మంది ఆమ్ ఆద్మీ పార్టీ వాలంటీర్స్ కానీ మేము కానీ వెళ్ళడం జరిగింది. అక్కడ ప్రజల అభిప్రాయం తెలుసుకున్నప్పుడు కానీ కొంత అనేది ప్రెషర్ ఉంది బీజేపీ వాళ్ళ నుంచి. మాకు లేదు అని ఏం చెప్పట్లేదు, ఎందుకంటే 10 సంవత్సరాల నుంచి మేమే గవర్నమెంట్లో ఉన్నామని కావచ్చు, లేకపోతే కొన్ని అరెస్ట్ల లాంటి విషయాలు కావచ్చు, ఇలాంటివన్నీ కొంత ఆమ్ ఆద్మీ పార్టీకి వ్యతిరేకంగా ఉన్నా కూడా గవర్నమెంట్ ని ఫామ్ చేసే అన్ని సీట్స్ మేము కైవసం చేసుకుంటామని మా గట్టి నమ్మకం అండి. ఎందుకు 45 స్థానాలు అని చెప్తూ ఉన్నారు? గత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడు మీ పార్టీ 67 స్థానాల్లో దూసుకుపోయింది. అంతకుముందు ఎన్నికల్లో కూడా 60కి పైగా స్థానాలు వచ్చాయి. ఈసారి 45 తగ్గించి చెప్తున్నారు. 2017లో 67 సీట్స్ వచ్చినాయి, 2020లో 62 సీట్స్ వచ్చినాయి. ఆ టైంలో ఉన్న మాకు అంటే నేను అదే చెప్తున్నా, కొన్ని మైనస్ పాయింట్స్ అనేవి ఈసారి మాకు రావడం జరిగింది. అంటే లిక్కర్ స్కామ్ కావచ్చు, బీజేపీ వాళ్ళు మా మీద వేసినటువంటి ఇలాంటి విషయాలు కావచ్చు, నెక్స్ట్ కొన్ని కొన్ని అంశాల ద్వారా మేము 45 సీట్స్ అనేది కంఫర్టబుల్ గా గెలుచుకుంటామని మేము అనుకుంటున్నాం. స్కాన్ కంపల్సరీగా ఒక ముఖ్యమంత్రిని కొన్ని నెలల తరబడి మిగతా డిప్యూటీ సీఎం కానీ వీళ్ళందరినీ జైళ్ళకు పంపినప్పుడు ఎక్కడో కొంచెం ప్రజలకు ఆమ్ ఆద్మీ పార్టీ పట్ల కొద్దిగా ఎక్కడో వ్యతిరేకత ఉందని స్పష్టంగా తెలుస్తుంది. సో అందువలన నేను 45 సీట్స్ అనేది కంఫర్టబుల్ గా, నేనేమి 45 కంపల్సరీ అనట్లేదు, కంఫర్టబుల్ గా 45 సీట్స్ అనేది వస్తాయని నేను అభిప్రాయపడుతున్నాను. ఇంకా ఈవీఎం అయితే ఓపెన్ కాలేదని తెలుస్తుంది అప్డేట్ ప్రకారం. ఇప్పటివరకు అందుతున్న అప్డేట్ అంతా కూడా పోస్టల్ బ్యాలెట్దే అని తెలుస్తుంది. పోస్టల్ బ్యాలెట్లో 47 స్థానాలకు సంబంధించి